ఈరోజు మార్చి 7వ తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 90 రోజులు నిండిన రోజు ఈరోజు. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది. 100 రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏమేం చెప్పిండు ఒకసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ బిచ్చమేసినట్టేస్తున్నాడు 10,000 రైతు బంధు. నేను రాగానే 15,000 ఇస్తా, మీరు ఒక్క 10 రోజులు ఆగితే నేను 15,000 రూపాయలు మీ ఖాతాలు ఇస్తా అన్నాడు. రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు. వచ్చిందా భరోసా? వచ్చినా రైతు బంధు? రైతు భరోసా కాదు, 15,000 కాదు, ఆ 10,000కే దిక్కులేని పరిస్థితి. ఇలా రైతులు పాపం కొంతమంది మోసపోయి ఓట్లు వేసిండ్రు, వాళ్ళు బాధపడుతున్నారు, ఆగమవుతున్నారు. అయ్యో అనుకోకుండా వీళ్ళ దొంగ మాటలు నమ్మి మోసపు మాటలు నమ్మి ఓట్లు వేసినాం కదా, మరి కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా వడకపాయే కదా అని చెప్పి ఇలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నారు. మన దగ్గరకు వస్తలేరు, వచ్చి చెప్పేందుకు కొద్దిగా అభిమానం అడ్డం వస్తుంది. మరి ఓటేమో వాళ్ళకేస్తే మీ వీళ్ళని అడిగితే ఎట్లా అని చెప్పి కొద్దిగా పాపం కింద మీద అవుతా ఉన్నారు. వాస్తవం ఏంది అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వరకు కనీసం రైతు బంధు ఇచ్చే ముఖం కూడా లేదు, రైతు బంధు ఇచ్చే తెలివి కూడా లేదు అనే మాట ఇలా గ్రామాన రైతులే చర్చ పెడుతున్న మాట వాస్తవం అని చెప్పి కూడా నేను మాట్లాడుతూ ఉన్నా, నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకొక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, మీరెవ్వరైనా సరే రాష్ట్రంలో ఉండే రైతులు ఆలోచించకండి, ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే ఉరుకున్రి, బ్యాంకుకు వన్రి, జల్దీ వన్రి, పోయి తెచ్చుకోన్రి, 2 లక్షలు తెచ్చుకోన్రి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు. మరి అలా మనం ఏమడుగుతున్నాం? తిడుతున్నాం ఆయననేమన్నా? అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు, అంత బాధ ఎందుకు, అంత గొంతు దించుకునేందుకు? అడుగుతున్నాం, యాద్ చేస్తున్నాం. ఏమంటున్నాం? అయ్యా మరి డిసెంబర్ 9 అన్నావు, డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 ఎల్లుండి రానే వట్టే, మరి ఎప్పుడు ఇస్తావా 2 లక్షల రుణమాఫీ అంటే అది చేసే తెలివి లేదు, డైలాగులు కొడుతున్నాడు. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే, నీకు సత్తా ఉంటే, నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా,